తిరుమలలో వీఐపీ కల్చర్ తగ్గించి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్న తనపై భూమన కరుణాకర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. తిరుమలని భూమన కరుణాకర్ రెడ్డి భ్రష్టు పట్టించారని, తనతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదు అంటూ బిఆర్ నాయుడు హెచ్చరించారు. అయితే బిఆర్ నాయుడు వ్యాఖ్యలకి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. మేము వీఐపీని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తాంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు. నా గురించి మీకు తెలియదు, నేను ఎంతకైనా తెగిస్తాను. మీరు నా అంతటి వాడే లేడు అని చెబుతున్నారు కాబట్టి, నాతో పెట్టుకుంటే ఏమైనా చేస్తాను అని అంటున్నారు కాబట్టి మీలాంటి వాడితోనే పెట్టుకుంటా. నేను ఆ మాట మీలాంటి వాడితో కాదు, మీతోనే పెట్టుకుంటా. మీరు చేసినటువంటి తప్పుల్నే ఎత్తి చూపుతూ ఉంటా. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము. ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీయులు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటి మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి నా మీద దోషిగా నిలబట్టి శిక్ష వేయవలసిందిగా నేనే కోరుతున్నా. మా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మా అవినీతి అది ఇదని ఎంత మాట్లాడుతున్నారు. అసలు నువ్వు బిహెచ్ఈఎల్లో ఒక సాధారణమైనటువంటి చపరాసి ఉద్యోగం చేసినటువంటి వ్యక్తివి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయి అనేటువంటి విషయం హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసును. మీరు బట్టతల మీద జుట్టు మొలిపిస్తాను అనని మోకాళ్ళు నొప్పికి మందు మీరే కనిపెట్టినట్టుగా మార్కెట్ లో వదిలి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు. పడేలో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా? నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మీరేదో చాలా శుద్ధ పప్పులాగా, మీ అంత భక్తుడే లేనట్టుగా, మేము క్రిస్టియన్లని, మేము నాస్తికులమని, భగవంతుణ్ణి దూషించినామని, భగవంతుణ్ణి కొట్టమని చెప్పినామని మీ నోటికి వచ్చినట్టుగా అశుద్ధపు మాటలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహిమని, ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని దిగజార్చేటువంటి ప్రయత్నం చేయకండి నాయుడు గారు. అది చాలా తప్పిదము.